వెల్కమ్ టు స్కిల్స్ హబ్ గైస్. ఈ రోజు మనం చూస్తున్న కంపెనీ అయితే గోల్డ్ మ్యాన్ సాచ్ అనమాట. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనలిస్ట్ అన్న రోల్ అయితే రిలీజ్ చేశారు. కంపెనీ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. అండ్ బ్యాచెస్ ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే 2023, 2024, 2025 వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అనమాట. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మిస్ చేసుకుంటే మళ్ళీ తర్వాత ఫీల్ అవుతారు. ఎక్కువ హైరింగ్ కూడా జరుగుతుంది ఈ కంపెనీ ఇప్పుడు. అండ్ ఎస్డిఎల్సి అన్న దాంట్లో ఎన్వైర్న్మెంట్ అయితే వచ్చి ఉండాలి సిస్టమ్ డెవలప్మెంట్ సైకిల్లో. ఫర్ రిక్వైర్మెంట్ అనలైజింగ్ టు కోడ్ టెస్టింగ్ అన్నింటి మీద అవగాహన అయితే ఉండాలి. అండ్ డెవలప్ ద హై లెవెల్ డీటెయిల్స్ అండ్ టెక్నికల్ డిజైన్స్, టెస్టింగ్ స్ట్రాటజీస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ అవన్నీ వచ్చి ఉండాలి. అండ్ మిగతా అన్ని లైక్ బిల్డింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అండ్ విత్ బిజినెస్ పార్ట్నర్స్, క్లయింట్స్ తో బాగా డీల్ చేయడం అండ్ అండర్స్టాండ్ రెస్పాండ్ టు బిజినెస్ నీడ్స్, ఫెసిలిటీస్ అండ్ డెవలపింగ్ ప్రాసెస్ వర్క్ ఫ్లో, డేటా రిక్వైర్మెంట్స్ అవన్నీ మీరే మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ మీకు కావాల్సిన డేటా వస్తుందా, టెస్టింగ్స్ అవన్నీ బాగా జరుగుతున్నాయా, కోడింగ్ అవన్నీ బాగా జరుగుతుందా, ఏమన్నా టెస్టింగ్స్ లో ప్రాబ్లం ఉందా అని మొత్తం అనలిస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ డిసిప్లిన్ అన్నది ఉండాలి. అంటే దానికి సంబంధించింది అయినా చదివి ఉండాలి కన్ఫర్మ్ గా. కంప్యూటర్ సైన్స్ ఆర్ బిఎస్సి డిగ్రీ వాళ్ళందరూ ఉంటారు కదా, అది కూడా అయినా పర్వాలేదు. అండ్ హ్యాండ్స్ ఆన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్, ప్రిఫర్డ్లీ ఇన్ జావా, సి ఆర్ C++, పైథాన్ ఆర్ స్కాలా. వీటిలో దేని మీద ఉన్నా పర్వాలేదు అవగాహన అన్నది. సో మాక్సిమం మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే చేసుంటారు కదా, లైక్ బీటెక్ ఆ టైంలో. సో ఆ ప్రాజెక్ట్స్ లో చేసుకున్నా కానీ మీరు ఎక్స్పీరియన్స్ కింద చూపించుకోవచ్చు. అది ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెషర్, డోంట్ వరీ దట్ యూ కెన్ షో ద ఎక్స్పీరియన్స్ యాజ్ యూ డిడ్ సమ్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ ప్రీవియస్ టైమ్ బిఫోర్ యూ ఆర్ గెటింగ్ గ్రాడ్యుయేటెడ్. ఇప్పుడు స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, సాఫ్ట్వేర్ డిజైన్స్ అండ్ కోర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కూడా తెలిసి ఉండాలి మంచిగా. యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్ ఫుల్ స్టాక్ టెక్నికల్ డిజైన్స్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చి ఉండాలి. ఇన్ ద సెన్స్ ఫుల్ స్టాక్ అంటే ఒకవేళ పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ అంట డిఫరెంట్ గా ఉంటాయి కదా, వాటిల్లో ఫుల్ స్టాక్ కూడా వచ్చి ఉండాలి. సో ఇప్పుడు బ్యాచెస్ ఆల్రెడీ చెప్పాను 2023 నుంచి 2025 దాకా ఎవరిని అప్లై చేయొచ్చని. సో ఇప్పుడు మనం అప్లై చేద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, కంట్రోలర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనలిస్ట్ మొత్తం అంతా ఒకటే, బట్ దే ఆర్ షోన్ లైక్ అన్ డివైడెడ్ థింగ్. సో నో వరీస్. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం చూసాము మొత్తం అన్ని డీటెయిల్స్ అవన్నీ, స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవన్నీ చూసాము. సో మనం ఇప్పుడు అప్లై చేద్దాం. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఈమెయిల్ అంటది. ఇక్కడ మన ఈమెయిల్ ప్రొవైడ్ చేద్దాం. మన ఈమెయిల్ ప్రొవైడ్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, అగ్రీ, నెక్స్ట్. ఇక్కడ మన రెజ్యూమ్ పెట్టండి, కవర్ లెటర్ పెట్టండి ఇఫ్ యూ హ్యావ్. బట్ కవర్ లెటర్ పెడితే మీ అప్లికేషన్ కొంచెం ఫార్వర్డ్ స్టెప్ అయితే ఉంటుంది. రిమైండింగ్ టు ద క్యాండిడేట్స్ హూ డిడెంట్ అప్లోడెడ్ ద కవర్ లెటర్ అండ్ ఆల్. లింక్ వచ్చేసి మీ పోర్ట్ఫోలియో అంటే పోర్ట్ఫోలియో లింక్ పెట్టండి. సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే పోర్ట్ఫోలియో అన్నది మ్యాండేటరీ. ఇట్స్ విల్ బి షోస్ బెస్ట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ అప్లికేషన్. ఇక్కడ ప్రిఫిక్స్ దగ్గర ఏమో మిస్టర్, మెయిల్ అయితే మిస్టర్ అని పెట్టండి. ఇఫ్ ఎల్స్ ఫిమేల్ అయితే మిస్సెస్ అని పెట్టండి. అండ్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్రిఫర్డ్ ఫస్ట్ నేమ్, ప్రిఫర్డ్ లాస్ట్ నేమ్ అన్నది కూడా అక్కడ రిక్వైర్డ్ పెట్టారు. సో ఆప్షనల్ కాదు అది. అండ్ గివ్ యువర్ కాంటాక్ట్ నెంబర్ హియర్ అండ్ గివ్ యువర్ ప్లేస్, లొకేషన్, స్టేట్, సిటీ, పిన్ కోడ్, అడ్రస్ లైన్ అవన్నీ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి నెక్స్ట్ అని నొక్కండి. ఇది మొత్తం 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏమో మీ డీటెయిల్స్ మొత్తం అన్ని అప్లోడ్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్ అనమాట. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్, అంటే సటైన కోడింగ్ మీద, అంటే మీరు పైథాన్ పెడితే పైథాన్ మీద ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతున్నారు. హౌ మెనీ ఆఫ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఆఫ్టర్ రిసీవింగ్ యువర్ అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. బిలో 1 year అయితే అందరికీ ఉంటుంది మాక్సిమం. లైక్ ఫైనల్ ఇయర్ లో ఇంటర్న్షిప్స్ అవన్నీ చేస్తారు. ఇఫ్ ఎల్స్ మీరేం చేయకపోతే ఒకసారి కామెంట్ పెట్టండి. ఐ విల్ హెల్ప్ యూ టు గెట్ ఏ సర్టిఫికేట్ దట్ యూ గాట్ అన్ ఇంటర్న్షిప్ అండ్ డిడ్ ఇంటర్న్షిప్ ఫర్ ఎ మంత్. సో నో ఇష్యూస్ అబౌట్ ఇట్. కన్స్టెంట్ వచ్చేసి మనం ఏమన్నా అందులో మిస్టేక్స్ చేస్తే వాళ్ళు వెంటనే రిమూవ్ చేస్తారు. లైక్ ఎట్లాంటి అంటే సెక్షువల్ ఓరియంటేషన్ డిఫరెంటేషన్ చూపించిన, ఆర్ జెండర్ డిఫరెంటేషన్ చూపించిన, ఎవరినన్నా ఏమన్నా అన్నా లైక్ నువ్వు ఏషియన్ అలాంటి డిఫరెన్స్ చూపించిన, లైక్ పొలిటీషియన్స్ అంటారు కదా, లైక్
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేనే తప్పు చేయను అని చెప్పి అట్లా మీరు చేయకూడదు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి దట్స్ అన్ అనదర్ థింగ్. ఐ కన్స్టెంట్ అని చెప్పి అగ్రీ పెట్టాలి. నెక్స్ట్ మెయిల్ అండ్ ప్లీజ్ ఇండికేట్ యువర్ సెక్షువల్ ఓరియంటేషన్ అంటే మనం స్ట్రైట్ పెట్టాలి. ప్రనౌన్స్ మ్యాటర్ యూజింగ్ ఏ పర్సన్ సెల్ఫింగ్ హిమ్ ఆర్ హెర్. ఒకవేళ ఆ పర్సన్ బాయ్ జెండర్ బట్టి ఉంటుంది. మెయిల్ అయితే హిమ్ ఆర్ హీ అని పెట్టాలి. ఫిమేల్ అయితే హెర్ ఆర్ షీ అని పెట్టాలి. డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ టు బి అన్ డిసబిలిటీ? ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఎస్ అని పెట్టండి. నో ఇష్యూస్ అబౌట్ గెటింగ్ రిజెక్టెడ్ అండ్ ఆల్, జస్ట్ నో అంతే. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్ దే విల్ హైర్ యూ. సో యా, హైర్ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ప్లీజ్ ఇండికేట్ యువర్ అథెంటికల్. ఒకవేళ ఇండియన్ అయితే ఏషియన్ అని పెట్టండి. అదర్ కంట్రీ గైస్ ఐ థింక్ దే వోంట్ అప్లై ఫర్ దిస్. అండ్ ఇఫ్ దే అప్లైస్ దే వోంట్ అండర్స్టాండ్ అవర్ నాలెడ్జ్, అవర్ లాంగ్వేజ్. Do you know or will you in future require sponsorship in working in India? No, because we are Indians, don't need of a visa sponsor and all. Please indicate which of the following apply to you. నీ దగ్గర ఏదుంది, ఇండియన్ పాస్పోర్ట్, ఓవర్సీస్ సిటిజన్షిప్? మన దగ్గర మాక్సిమం ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి. వీ యూజ్ పాస్పోర్ట్ ఫర్ గోయింగ్ టు అదర్ కంట్రీస్, బట్ ఇండియా ఈజ్ నో నీడ్ ఆఫ్ దట్. హ్యావ్ యూ ప్రీవియస్లీ ఇంటర్న్డ్ ఆర్ వర్క్డ్? నో. ఇఫ్ ఒకవేళ మీరు ఏమన్నా వర్క్ చేస్తే, ఫుల్ టైం ఎంప్లాయ్ చేస్తే అందులో ఎస్ అని పెట్టండి, ఆర్ ఎల్స్ ఇంటర్న్ చేస్తే ఎస్ అని పెట్టండి, ఆర్ ఎల్స్ కాంట్రాక్ట్ వర్క్ అయితే ఎస్ అని పెట్టండి. ఇఫ్ ఎల్స్ నో. ఆర్ యూ కరెంట్లీ ఆర్ ఫార్మర్ ఇంటర్న్స్ ఆఫ్ ఈ సేల్ కంపెనీస్ అనమాట, లైక్ ప్రైస్ వాటర్ హౌస్ అట్లాంటి, మజర్స్, డైమండ్ మ్యాగ్నెస్ అట్లాంటివి? నో. ఆర్ ఎల్స్ యూ ఆర్ వర్కింగ్ కరెంట్లీ, అన్ని కింద ఆప్షన్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ కరెంట్లీ కాంటిగెంట్ వర్కర్ అట్ కాంటినెంట్? నో. కాంట్రాక్ట్ వర్కరా అని అడుగుతున్నారు, కాదు. ప్లీజ్ ప్రొవైడ్ ఏ రెస్పాన్స్. Do you currently hold or have you held in past 5 years a position with government lo military aina leకపోతే some other services? Did you have done to any government like that they are asking about? If you have done any government like military or police, something else, just select yes, otherwise just select no. Yeah. Latest employee. If you have worked any company before, just select the name of I'm searching here, otherwise type other. మీ లాంగ్వేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి, ఏమేమి లాంగ్వేజెస్ వచ్చాయని. తర్వాత సబ్మిట్ నొక్కండి మొత్తం అంతా అప్లికేషన్. ఇట్ విల్ టేక్ యూ వైల్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్. Then they will send a notification code to you, verification code to you. Please check your mail that which you given to there. Verify your code by entering that. Then it will shows you the application has been submitted successfully. Then yeah, finally don't miss this opportunity. గోల్డ్ చైన్ అన్న చాలా మంచి కంపెనీ అనమాట. సో డోంట్ మిస్, ఎవరు మిస్ చేసుకోకండి. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.